ఏ ర్యాండమ్ డే ఇన్ వీక్ డేస్. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఏమన్నా వండుకున్నా, ఇంకా ఆఫీస్ అన్నీ వీడియోలో చూపిస్తున్నా. సో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యస్ జ్యువెల్ డెస్క్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో నేను థర్స్డే షూట్ చేసా. ఇంకా ఇంట్లో కుకింగ్ చేసుకొని ఫుడ్ తిని ఆఫీస్కి వెళ్ళాలి కదా, అది నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేస్తున్నా ఈ వీక్. సో మార్నింగ్ లేచి ఇంకా ఏం కుక్ చేసుకోవాలా అని ఆలోచించి సర్లే ఇంకా వెజ్జెస్ ఏం లేవు ఎక్కువ అని చెప్పి దాల్ చేసుకుందామని చేస్తున్నాం. మీలో దాల్ అందరూ ఎలా చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ నేనైతే సింపుల్ వేలో చేసుకుంటా. ఎందుకంటే ఈ వీక్ డేస్లో ఎంత ఫాస్ట్గా కుకింగ్స్ అయిపోతే అంత బాగుంటుందని నా ఫీలింగ్. సో నేనైతే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి దాల్ అయితే ప్రిఫర్ చేస్తున్నా ఇప్పుడు. సో పప్పు కోసం నేను ఒక గంట ముందు కొంచెం పప్పు అయితే సోక్ చేసుకుంటున్నా. ఇందులో అయితే కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు కలిపి నేను సోక్ చేసుకున్నా. ఇంకా మన దగ్గర పప్పులు వేరు వేరే ఉంటాయి, అంటే కందిపప్పు, పెసరపప్పు, కొంచెం శనగపప్పు, ఇంకా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది కూడా 4 మిక్స్ చేసుకొని పప్పు చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు ముద్దపప్పు. ఇంకా నేనైతే ఈ రెండే ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి అని చెప్పి ఆ రెండు సోక్ చేసుకున్నా. ఒక 1 అవర్ తర్వాత సోక్ చేసుకున్న పప్పు ఒక కుక్కర్లో పెట్టి, ఇంకా అందులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం చింతపండు, టమాటాలు బాగా సరిపడినన్ని వాటర్ వేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసిన కుక్కర్ పెట్టేసి ఇంకా ఒక 3 విజిల్స్ వచ్చాక పప్పు బాగా బాయిల్ అయిపోతుంది. ఇంకా 4 విజిల్స్ వస్తే చాలా మెత్తగా అయిపోతుంది. నేనైతే 3 విజిల్స్కి ఆపేసిన. ఇంకా పప్పు అయితే అయిపోయింది. సో ఈ గ్యాప్లో నేను డైలీ మార్నింగ్ ఒక హెల్దీ రొటీన్ అలవాటు చేసుకుంటున్నా. ఏంటంటే మార్నింగ్ లేవగానే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుదామని చెప్పి. ఇంకా రోజు చేసుకోవడం అంటే కష్టం. నార్మల్గా బీట్రూట్ క్యారెట్ తినాలన్నా కష్టమే, రోజు మనం తినలేము, అంత ఓపిక ఉండదు కదా, కట్ చేసుకొని తినే అంత ఓపిక ఉండదు. ఇంకా సో నేనైతే బీట్రూట్ నార్మల్గా తినలేను. సో అందుకని బీట్రూట్ క్యారెట్ ఇంకా ఒక యాపిల్ వేసి జ్యూస్ చేసుకొని అవి క్యూబ్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా డైలీ ఒక 3-4 క్యూబ్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది, ఇంకా క్విక్గా కూడా అయిపోతుంది. ఒక రోజు ఫస్ట్ రోజు చేసినప్పుడు కొంచెం కష్టం ఉంటుంది. ఒక 1 వీక్ వరకు ఇలానే స్టోర్ చేసి పెట్టుకొని తాగుతాను. సో ఇదంతా చాలా హెల్త్కి మంచిది కదా, అందుకని. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. దాన్ని తాలింపు వేసుకున్నా. తాలింపు ఎట్లా అంటే సింపుల్గా ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా పోపులు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంగువ వేస్తే బాగుంటుందని చెప్పి ఇంగువ వేసిన. అన్నీ కలిపి ఇంకా పప్పు బాగా స్మాష్ చేసింది అందులో వేసేయడమే. పప్పు రెడీ అయిపోయినట్టే. ఇదైతే నా నైట్ రొటీన్. నేను ఆఫీస్కి ఇంకా ఓట్సే తీసుకెళ్తా, ఇంకేం తీసుకెళ్ళట్లేదు. ఓట్స్ ఇవి డార్క్ చాక్లెట్ ఓట్స్, కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుందని చెప్పి ఇంకా ఓట్స్లో అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసి సోక్ చేసి పట్టుకెళ్ళిపోవడమే. నైట్కి అది సోక్ అయిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. మిల్క్ ఏం యాడ్ చేసుకొని వాటర్లోనే బాగుంటుంది. ఇంకా పప్పుతో నాకు ఇలా అప్పడాలు, పాపడ్స్ అంటే చాలా ఇష్టం. సో చిన్న గిన్నెలో పెట్టి అవి ఫ్రై చేసుకుంటున్నాం తినడానికి. ఇంకొక పక్క ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. అబ్బా, మేమైతే ఎక్కువ స్పైసీగా చేసుకోవట్లేదు ఆమ్లెట్స్, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, సో కడుపు మండుద్ది అని చెప్పి. ఇంకా క్యారెట్స్, కీరాస్ అయితే మస్ట్, అవే కదా. సలాడ్ అయితే పక్కాగా తీసుకోవాలండి ప్రతి మీల్లో. నేనైతే అట్లీస్ట్ ఒక మీల్లో అయినా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా సలాడ్, పప్పు, కొంచెం ఆవకాయ, ఇంకా మనం చేసుకున్న ముద్దపప్పు లాంటిది అలా తింటే అప్పడాలు పెట్టుకొని సూపర్ కాంబినేషన్ కదా. ఇప్పుడైతే నేను మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. టేస్ట్ అయితే పప్పు సూపర్ ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇంకా చలో ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఇంకా ఎవ్రీ టైం ఇంకా ఎంత ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా ఫాస్ట్గా రెడీ అవ్వడమే నేను. ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నా. ఇంకా డ్రెస్ తీసుకొని పెట్టుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మస్ట్ కదా. సో లిటిల్ టచ్ అప్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోతున్నా.
ఇంకా ఐడి కార్డ్ వేసుకొని రెడీ అయిపోయాక స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నా నైట్కి అది బాక్స్ పెట్టుకుంటున్నా. అది ఓట్స్ తీసుకెళ్తున్నా అని చెప్పాను కదా, ఓట్స్ తీసుకెళ్తున్నా. ఇంకా స్ప్రౌట్స్ ఎలా అంటే నేను ఒక పెసలే చేసుకున్నా ఈరోజు. పెసలు ఒక నైట్ సోక్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే ఒక 2 days ఒక మంచి క్లాత్లో కడితే అవి మొలకలు వస్తాయి, బాగుంటాయి. నేనైతే బాయిల్ కూడా చేసుకోను, అలాగే తింటా. ఇంకా చలో బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నాయి ఇంకా ఆఫీస్కి. ఇంకా కామన్ ఆఫీస్లో విషయాలు చూపిస్తాం మీతో. వచ్చేసాం ఇంకా ఆఫీస్ నుంచి. గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక 1 km నడవాలి మేము లిటరల్గా. ఇదంతా మేము ఉండే ఏరియా కూడా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది మంచిగా. ఇఫ్ మేము బైక్తో వెళ్తే ఓకే, అది మా ఆఫీస్ గేట్. బైక్తో వెళ్తే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. అదే బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వస్తే లోపల నుంచి ఒక 1 km వరకు నడవాలి. ఇదంతా పార్కింగ్ ఏరియా. కిందంతా బైక్స్, ఫస్ట్ ఫ్లోర్ కూడా బైక్స్ ఉంటాయి, థర్డ్ ఫ్లోర్ కార్లు ఉంటాయి. ఇంకా ఇది స్వైప్ మిషన్ దగ్గర స్వైప్ వేసాక లోపలికి ఎంటర్ అయిపోతాం. ఇంకేంటి ఆలస్యం, ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్టాప్ స్టార్ట్ చేయడమే. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వర్క్. కొంచెం సేపు వర్క్ చేసి ఇంకా అలా మంచి వ్యూ ఉంటుంది నా క్యాబిన్ దగ్గర. మంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా కొంచెం సేపు వర్క్ చేసి తర్వాత బ్రేక్కి వెళ్ళినాం. ఇక్కడ టీ నాకు అంతగా నచ్చదు కానీ ఓకే. సో ఫస్ట్ అయితే కెఫ్టేరియాలో టీ టేస్ట్ చేసేసి కొంచెం సేపు వాక్ చేసాం. ఒక 5 to 10 minutes వాక్ ఉండాలి నాకు పక్కాగా బ్రేక్కి వెళ్ళానంటే. సో ఇది మా కెఫ్టేరియా. ఇది చిన్నదే ఉంటుంది. ఇవి పాత బిల్డింగ్స్ ఎప్పుడో కట్టినాయి కాబట్టి మరి అంత ఈ మధ్య ఉండేటట్టు ఉండవు. ఇది మా బిల్డింగ్ కెఫ్టేరియా. చూడండి మీ బిల్డింగ్లో ఎలా ఉంటుంది. మా ఆఫీస్ మీకు నచ్చిందా? ఇంకా కొంచెం సేపు వాక్ అని చెప్పి అలా ఏసీసీకి వెళ్ళాం. ఏసీసీ బిల్డింగ్ అంటే తెలుసు కదా, స్పోర్ట్స్ చాలా ఉంటాయి. ఇంకా షటిల్ అలా మేము అన్నీ కొన్ని చూసి, మా ఫ్రెండ్ ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుతుంది, తన కోసం వెళ్ళి అలా మీట్ అయ్యి వచ్చేసాం. ఇంకా ఇన్ఫోసిస్ ఆఫీస్ అంటే నైట్ వ్యూ ఉంటుంది చూడండి. నేను 11 వరకు ఉంటాను కాబట్టి నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేశాను. నీకైతే చాలా బాగుంది ఈరోజు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇన్ఫోసిస్లో ఏమైనా జాబ్స్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రెషర్స్కి అయితే ఇప్పుడు లేవు, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే రెఫరెన్స్ ఇవ్వడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేము రిఫర్ చేయగలం. ఓకేనా? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నేను ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదంతా నైట్ వ్యూ. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే మరి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.